అరే ఫోను ఎవరు మాట్లాడు ఎవరమ్మా? హలో హలో నువ్వా? చాలా రోజులైంది నీ స్టోన్ విని. ఏంటి నీ నంబర్ బ్లాక్ చేశానని మీ మదర్ ఫోన్ నుంచి ఫోన్ చేసావా? మాకు అదే పని, నీతో ఎప్పుడెప్పుడు ఫోన్ మాట్లాడదామని తహతహలు ఆడిపోతున్నాం ఇక్కడ. ఏంటి విశేషం? డబ్బులు ఏమైనా కావాలా? అడుక్కునే ఒకటింటికి గీక్కునే ఒకటి వచ్చినట్టు నీ ఫినాన్షియల్ స్టేటస్ తెలిసిన ఏ ఎదవైనా నేను డబ్బులు అడుగుతాడా? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీతో పాటే దరిద్రం కూడా వెళ్ళిపోయింది. సో చెప్పు, చిల్లర ఖర్చులకి ఏమైనా డబ్బులు కావాలంటే పడేస్తా. కొంచెం సాఫ్ట్ గా మాట్లాడచ్చు కదా. రేకు మీద మేకుతో గీకినట్టు ఉంది ఆ గొంతు. ఇకరం వచ్చేస్తుంది నాకు. ఈ వాయిస్ ఈ టోన్ తోనే రోజు రాత్రి చందమామ కథలు చెప్తే గానీ నిద్ర వచ్చేది కాదు అనేవాడివి, గుర్తులేదా? ఏ మాట కామాట అప్పట్లోనే బాగా నిద్రెట్టేది. మరి ఇప్పుడు అంటే సర్లే కానీ నీకేంటి డార్క్ సర్కిల్స్ ఎక్కువైపోయినాయి, తెగ వర్క్ చేస్తున్నట్టున్నావు. అయినా నీకెలా తెలుసు? నేను ఇన్స్టాలో బ్లాక్ చేశాను కదా. మొన్న హాయ్ బ్యూటిఫుల్ అని కరూర్ రాజా అకౌంట్ నుంచి మెసేజ్ వస్తే థ్యాంక్ యూ చెప్పా, గుర్తుందా? నేనే ఆ కరూర్ రాజా. అయినా నేనంటే మరీ నీకు అంత ఒబ్సెషన్ ఏంట్రా బాబు? ఏడిసేవలే, నువ్వు ఇలాగే ఢిల్లీలో ఉండు. నీకన్నా మంచి మంచి చూసి సెట్ అయిపోయాక చూసి ఎడుద్ది కానీ. పొద్దున్న హారోస్కోప్ చూసుకుంటే శనిగారికి దూరంగా ఉండమని చెప్పారు. నువ్వు కొంచెం ఫోన్ పెట్టేస్తావు ప్లీజ్. రాజు ఒక 10K ఉంటే ఫోన్ పే కట్టవా? మన పాత ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ అనుకో. ఎలా? హలో అమ్మా, అమ్మ నెంబర్ డిలీట్ చేయవా నువ్వు?